అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మద్యం దందాను జగన్ సోదరులు ఏకంగా ఖండాంతరాలు దాటించారు. ఆఫ్రికాలోని క్యామరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్లు ఉత్పత్తి చేశారు. అయితే అక్కడ జగన్ సోదరుల ఆటలు సాగలేదు. రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ లో తనిఖీ చేసిన అక్కడి అధికారులు ఆ కార్యాలయానికి సీల్ వేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారాన్ని బహిర్గతం చేయడంతో వైసీపీ కంగుతింది. ఈ మద్యం కుంభకోణంలో తెనాలికి సంబంధించిన నేత కూడా ఉండటంతో వైసీపీ సైలెంట్ అయిపోయింది. అటు మెడికల్ కాలేజీల విషయంలో కాలేజీలను పీపీపీ మోడల్లో నిర్మిస్తే తప్పేముందని హైకోర్టు నిలదీసింది. మొత్తానికి వైసీపీ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ వ్యవహారాలపై ఓవరాల్ అప్డేట్స్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. ఓవర్ టు యు శ్రీహరి. సుమిత్ర, ఆంధ్ర నుంచి ఆఫ్రికా వరకు మనం చూస్తే మద్యం సంబంధించినటువంటి కుంభకోణం, మద్యం సంబంధించినటువంటి దందాలు, మద్యం సంబంధించినటువంటి నకిలీ వ్యవహారాలు అనేకం వెలుగు చూస్తున్న పరిస్థితులు మనకు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం సంబంధించినటువంటి వ్యాపారం పైన కేసు నమోదవడం, దాదాపు 3,500 కోట్ల వరకు ఇందులో స్కామ్ జరిగింది అని సిట్ ప్రాథమికంగా కూడా ఒక అంచనా కేసి దీనికి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తోంది. సో ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో కొంతమందికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ను కూడా రద్దు చేయమని చెప్పి మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి, సిట్ వైపు నుంచి కూడా ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న పరిస్థితి. సో ఇది ఒకవైపు నడుస్తుండగానే మరొక వైపు అసలు మద్యం సంబంధించినటువంటి వ్యాపారం గత 2019-24 మధ్యన జరిగినటువంటి వ్యవహారానికి కాస్త లోతుల్లోకి వెళితే ఇది ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వ్యవహారం మాత్రమే కళ్ళ ముందు కనిపిస్తుంటే ఈ మద్యం సంబంధించినటువంటి వ్యాపారం కానీ, మద్యం వ్యాపారంలో ఏ రకంగా ఎలా సంపాదించాలి, ఏ రకమైనటువంటి వ్యవహారాలు దీంట్లో దాగి ఉన్నాయి అనేటువంటిది ఈ బిజినెస్ పైన కూడా గతంలో ఉన్నటువంటి పాలకులకు ఒక అవగాహన లేకపోతే ఒక అంచనా కూడా ఉంది అనే దానికి ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు చూస్తే స్పష్టంగా అర్థమవుతాయి. ఎందుకంటే సో వైఎస్ సునీల్ రెడ్డి సంబంధించి, ఈయన జగన్మోహన్ రెడ్డికి సోదరుడు, జార్జి రెడ్డి సంబంధించినటువంటి కుమారుడు. సో వారికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు ఆఫ్రికా ఖండంలో ఉన్నాయి. సో వారికి సంబంధించిన బంధువులు కావచ్చు, చాలామంది రాయలసీమ ప్రాంతంలోని వ్యక్తులు, అనేక మంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు కూడా ఆఫ్రికా ఖండాన్ని ఎంచుకొని అక్కడ వివిధ రకాల వ్యాపారాలు చేస్తుంటే అందులో మద్యం సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒకటి. అందులో విస్కీ సంబంధించినటువంటి విషయంలో అక్కడ నాసిరకం విస్కీ విక్రయాలు చేస్తున్నారు, దీని ద్వారా ప్రాణాలు పోతున్నాయి అని చెప్పి కామరాన్ సంబంధించినటువంటి ప్రభుత్వం కంపెనీని సీజ్ చేసినటువంటి పరిస్థితి, దానిపైన కేసులు, విచారణలు కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ యొక్క ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి వెనుకబాటుతనం లేదా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆ ప్రాంతాల్లో వ్యాపారాన్ని ఎంచుకొని అక్కడ సంపాదన పెంచుకునేందుకు లేదా అక్కడ ఎలాగైనా మనం ఏ రకమైనటువంటి వ్యవహారాలు కొనసాగించినా అవి బయటకు రావను, మరి అక్కడ ఈజీగా వాటిని మేనేజ్ చేసుకోవచ్చు అనేటువంటి నమ్మకం మరి ఏంటో అక్కడ ఈ వ్యవహారాలు అనేటి వాటికి తెరదించారు. అయితే అప్పటి నుంచి చూస్తే అక్కడ ఒకవైపు ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి ఎపిసోడ్ ఇప్పుడు వెలుగు చూస్తూ ఉంటే ఇటీవల తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువుకు సంబంధించి కేంద్రంగా నకిలీ మద్యం తయారు చేసి ప్రభుత్వ సప్లై చేస్తూ ఇప్పుడు ఏదైతే మద్యం షాపులకు వెళ్తున్నటువంటి బ్రాండ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మద్యంగా విక్రయిస్తున్నటువంటి దందాని ఎక్సైజ్ శాఖ గుర్తించింది. సో ఈ వ్యవహారం అటు తంబలపల్లి నియోజకవర్గం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి
కృష్ణా జిల్లా ఆ తర్వాత అనేక ప్రాంతాలకు కూడా ఇది విస్తరించింది అని చెప్పి దీన్ని గుర్తించారు. దాదాపు 23 మందికి పైగా ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. దీంట్లో ఏకంగా జయచంద్రారెడ్డి తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. సో ఆయన పైన కూడా పార్టీ వేటు వేసింది. ఆయనకు వైసీపీ సంబంధించినటువంటి వారితో వ్యాపార లావాదేవీలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి సంబంధాలు, వ్యవహారాలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం లేదా పార్టీ కూడా ఆరా తీసి చర్యలు కూడా తీసుకున్నారు. సో ఈ రకంగా ఒకవైపు వెళ్తుంటే ఇంకొక వైపు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై ఉన్నటువంటి రాజంపేట లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డి సిబిఐకి మరో కంప్లైంట్ చేశారు. సో తంబలపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి నకిలీ మద్యం సంబంధించిన వ్యవహారం అనేక ప్రాంతాల్లో సాగుతోంది. ఈ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు, దీనిపైన సిబిఐ విచారణ జరపాలి అని చెప్పి ఆయన డిమాండ్. సో ఆల్రెడీ వారి మీద నకిలీ ఏదైతే మద్యం సంబంధించినటువంటి వ్యవహారం పైనే కేసు నడుస్తోంది. ఎందుకంటే అప్పుడు మొత్తం ఆన్లైన్ సంబంధం లేకుండా క్యాష్తో విక్రయాలు, మద్యం క్వాలిటీ లేకపోవడం, ఇలాంటి అన్ని వ్యవహారాలపైన సిట్ విచారణ సాగుతోంది. సో ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని చూస్తే ఈ మద్యం సంబంధించినటువంటి స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన వ్యవహారము, ఆయనకు సంబంధించినటువంటి విచారణ లేకపోతే ఆయన మీద చర్యలు ఈ యొక్క మద్యం స్కామ్లో ఉంటాయి అని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్తోంది. ఇప్పుడు తాజాగా ఆఫ్రికా ఖండంలో చూసినటువంటి వ్యవహారం, దీనికి దానికి ఉన్నటువంటి లింకులు ఏంటి, ఏ రకంగా ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు, సో ఇక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి వారికి ఉన్న సంబంధం ఏంటి, మళ్ళీ తప్పు కేసులో అరెస్ట్ అయిన బయటకు వచ్చినటువంటి వారే సిబిఐ విచారణ జరిపించాలని కోరడం ఏంటి, ఇవన్నిటిపైన కూడా మనం